కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్వే నంబర్ 798/1లో కోట్ల రూపాయల విలువ చేసే 44 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటగాళ్లు కొట్టేశారు. వైసీపీ నేతల అండదండలతోనే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కాసుల కక్కుర్తితో అధికారులు చోద్యం చూస్తున్న వైనంగా మారింది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్వే నంబర్ 798/1లో కోట్ల రూపాయల విలువ చేసే 44 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటగాళ్లు కొట్టేశారు. వైసీపీ నేతల అండదండలతోనే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కాసుల కక్కుర్తితో అధికారులు చోద్యం చూస్తున్న వైనంగా మారింది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో భూ కబ్జాకి సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో భూ ఆక్రమణదారులు రెచ్చిపోతూనే ఉన్నారు. భూ ఆక్రమాలకు, నకిలీ పట్టాలకు, ఫేక్ పట్టాలకు బద్వేల్ పెట్టింది పేరు. బద్వేల్లో పెద్ద ఎత్తున 2000 కోట్ల భూ మాఫియా జరిగిందంటూ కూడా రీసెంట్ గా చంద్రబాబు నాయుడు కదిలిరా ప్రోగ్రామ్ లో కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నాగల చెరువు 44 సెంట్ల స్థలాన్ని ఆక్యుపై చేసి దాన్ని వెంచర్ కింద కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తికి వైసీపీ నేతల అండదండలు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు దాన్ని వర్కౌట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వైసీపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లతో వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. రాజమోహన్ అనే వ్యక్తి ఇక్కడ భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటాడు. భూ వ్యాపారి అని చెప్పవచ్చు. ఇతను దీనిని ఆక్యుపై చేయడమే కాకుండా శివాలయం దగ్గర నుంచి వస్తున్నటువంటి వంక, అంటే వర్షపు నీరు ఎక్కువ వచ్చినప్పుడు ఈ వంక ద్వారా వచ్చి నాగల చెరువులో కలుస్తుంటాయి. ఆ వంకను పూర్తిగా పూడ్చివేయడంతో వర్షపు నీరన్ని కూడా ఇప్పుడు ఇళ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సెంటు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు పలుకుతుంది. అంటే ఈ లెక్కన 2 కోట్ల మేర భూ మాఫియా అక్కడ జరిగిందని చెప్పవచ్చు. ఇతను వేసినటువంటి ఈ చెరువు స్థలం వెంచర్ లో 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మట్టి తోలారు. అంటే మట్టి కోసమే చదును చేయడానికి అంత ఖర్చు పెట్టారంటే దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బద్వేల్ మీదుగా వెళ్తున్నటువంటి NH67 కు కూతవేటు దూరంలోనే ఇది ఉంటుంది. మడకలవారిపల్లి గ్రామ రెవెన్యూ పొలం 798/2లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ను కొద్ది రోజుల క్రితం చదును చేసి వెంచర్ గా మార్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఒకప్పుడు అక్కడ ఎస్సీలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్. ఇవి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ లో వెంచర్ వేసి అమ్మకూడదని రూల్ ఉన్నప్పటికీ కొన్ని అమ్మకాలు జరిపి లాభాలు వచ్చినప్పటికీ అంతటితో సంతృప్తి చెందకుండా ఈ ల్యాండ్ పక్కనే ఉన్నటువంటి చెరువు భూమిని కూడా ఆక్యుపై చేసి అమ్ముకుంటున్నా కూడా ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు చెరువు స్థలం కావడంతో ఇరిగేషన్ అధికారులు కూడా ప్రమేయం ఉంటది. వాళ్ళు కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ రాజమోహన్ వెనుక స్థానిక వైసీపీ లీడరు ఉన్నారు. ఆయనకు కూడా ఈ అక్రమాల్లో భాగం ఉంది. అందువల్ల ఆయన అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ ల్యాండ్స్ కబ్జా జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికైనా వీటిని క్లియర్ చేసి ప్రభుత్వ భూమిని అలాగే నాగల చెరువు భూమిని కాపాడాల్సిన అవసరం ఉందని బద్వేల్ ప్రజలు కోరుతున్నారు. శిరీష, రైట్, థాంక్యూ సుదర్శన్.